బీజేపీ ఆర్ఎస్ఎస్లు దేశంలో అనువాద సిద్ధాంతాన్ని వ్యాప్తి చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అనుచిత వేతకు పాల్పడుతున్నారని డోర్నాకల్ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వైనారెడ్డి సహకారంతో మాజీ ఎంపీపీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధరావత్ వీరన్న నాయక్ అధ్యక్షతన జరుగుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ఆదివాసీ బునియాది కార్యకర్తల శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్లు మతోన్మాదానాన్ని పెంచి పోషిస్తున్నాయని, ప్రజల మధ్య చిచ్చు పెట్టి విభజించే విధానాన్ని అవలంబిస్తున్నాయని అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని వర్గాలను సమానంగా ఆదరిస్తుందని, దళితులకు, మైనారిటీలకు, ఆదివాసీలకు కాంగ్రెస్ పార్టీలోనే రక్షణ లభిస్తుందని అన్నారు. ఆదివాసీల భూములను వారికి అప్పగించే విధంగా కాంగ్రెస్ పార్టీ అనేక చట్టాలను తీసుకుని వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతమని, ఇందిరాగాంధీ గరీబీ హటావో నినాదంతో పాటుగా భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చి లక్షలాది ఎకరాలనే నిరుపేదలకు పంచారని ఆయన అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే ఈనాడు దేశాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా నిలబడటానికి తోడ్పడ్డాయని అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, భూసేకరణ నియంత్రణ చట్టం లాంటి చట్టాలను తీసుకొని వచ్చి పేదలకు రక్షణ కల్పించాలని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జయంతిని ప్రభుత్వ సెలవుగా గుర్తించిందని, రాష్ట్రంలో 4 ఎస్సీలను, ఎస్టీలను ట్రైకార్ చైర్మన్తో పాటు కార్యదర్శులకు కూడా ఎస్టీలను సింగరేణి ఎండీగా ఎస్టీకి చెందిన వ్యక్తిని నియమించారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పరిరక్షణకు కృషి చేస్తుందని, కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివాసీ బంజారా బిడ్డలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను తెలుసుకోవాలని, అందుకోసమే శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని, ఇప్పటికే 5 జిల్లాలలో ఈ శిక్షణ పూర్తి చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోటియా నాయక్, ముఖ్య యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ లింగం నాయక్, బాబు నాయక్, నాగేశ్వర్ నాయక్, శ్రీను, మల్లికార్జున్, శివనాయక్, పలువురు బంజారా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.